My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, గంతే ప్రభావం చెల్లించుకుంటున్నాం. నాయన సమయంలో ఉన్న పాటను మీ పాసనెదికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే మీకు వేల కోట్ల వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిన్న నేడు ఒకే రీతి ఉన్న మా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ రోజు ప్రత్యేకంగా ప్రభా సెలవు పైన పలికిన నీ మూడో మాటని మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ గంతా ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన పెట్టుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు మనకిచ్చిన అంశాన్ని మరి ముందుకు నడిపిస్తూ ఉన్నామండి. అవును, సిలువ ధ్యానాల్లో మనం ఉంటుండగా, సిలువ వాక్యం మనం ధ్యానిస్తుంటుండగా, అలాగే సిలువ పైన దేవుడు చేసిన కార్యములు మాత్రమే కాదు, మరి ప్రత్యేకంగా మరి గత 2 రోజులుగా, మరి రోజు 3వ దినముగా మరి దేవుడిచ్చిన కృపని బట్టి మరి 3వ మాటని, సిలువ పైన పలికిన యేసు యొక్క 3వ మాటని మనం ధ్యానిస్తున్నామండి. అదొక శ్రేష్టమైన మాటగా ఉందండి ఈరోజు. అవును, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఎంత మంచి దేవుడు అంటే మరి మనకి చాలిన దేవుడుగా ఉన్నాడండి. మరి ఆ మాట ఏంటి అనేది చూస్తే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 20-26వ వచనం ఏంటంటే, ఆ తర్వాత ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, మరి క్లోప్లా భార్య అయిన మరియయు, మరి మగ్దలేన మరియయు యేసు శిలువ యొద్ద నిల్చుని ఉండేరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడును అని తన తల్లితో చెప్పెను. ఆ తర్వాత శిష్యుణ్ణి చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈ చక్కటి మాటను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి, ఈ సిలువ ధ్యానాల్లో మనం ఉంటుండగా, సిలువ ధ్యానపు ఆరాధనలో మనం ఉంటుండగా ఆయన వైపు చూస్తూ ఆయనలాగా ఉంచబడాలని కోరుకుంటూ ఈరోజు మనము దేవుని నామంలో మరి 39వ రోజులో మనం ఉంటున్నామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 39వ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ శ్రేష్టమైన మాటని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సిలువ పైన పలికిన మాటని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాము కదండి. అయితే 3వ మాట ఏంటంటే, మేరీతో మరి తను చెప్తున్న మాట, అలాగే తన ప్రియ స్నేహితుడైన యోహానుతో చెప్తున్న మాటని మనం ధ్యానిస్తున్నాం. అయితే యేసు ప్రభు వారైతే తన వచ్చిన పని మరి సంకల్పాన్ని కంప్లీట్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాడు, సెలవు పైన ఉన్నాడు. తన సెలవు పైన ఉండి ఇంకా నా పని అయిపోయింది అని మరణించడానికి సంసిద్ధంగా లేడు. కానీ తను అప్పచెప్పాల్సిన బాధ్యతలు, తను చేయాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలి ఉన్న ఏమైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయడానికి వాక్యం రూపంలోనే, నోటి మాటతోనే ఆయన కార్యము చేస్తున్నాడు. అవునండి, ఆయన ఆది యందు సృష్టించినప్పుడు వాడుకున్న అదే మాటని మరి దేవాది దేవుడు మరి తన నోటినే మరలా మరి ఈ సిలువ పైన కూడా మరి ఆ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్న సమయంలో పలుకుతున్న శ్రేష్టమైన మాటలండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ మాటలు కూడా మనము ధ్యానించినప్పుడు, మనం విన్నప్పుడు, మనం పాటించినప్పుడు మనకి ఎంతో ధన్యత. మరి చాలామంది అంటారు, మేరీ అమ్మ గురించి మనం మొదటిగా ధ్యానిద్దామండి. చాలామంది ఏమంటారంటే, మేరీ అలాగే తన సహోదరులు అంటే యేసు యొక్క సహోదరులందరూ వచ్చినప్పుడు, ఒక సమయంలో మరి యేసుని కలవడానికి వచ్చినప్పుడు, తన సంపూర్ణమైన సేవలో ఉన్నప్పుడు, అంటే నిజం చెప్పాలంటే యేసు ప్రభు వారు తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఆత్మచేత నింపబడినవాడు. అలాగే తల్లికి కూడా తెలుసు, తండ్రికి కూడా తెలుసు, ఇతను దేవుని పని మీద వచ్చినవాడు, వాగ్దాన పుత్రుడు, లోకరక్షకుడు అని వాళ్ళే నామకరణం చేసేలాగా దేవుడు వారితో ఆల్రెడీ మాట్లాడి ఉన్నాడండి. కానీ వారికి తెలియదంటే ఏంటంటే ఏం జరగబోతుంది, ఎలా లోకరక్షణ జరగబోతుందనే ప్రాసెస్ వాళ్ళకి తెలియకపోవచ్చు.
కానీ ఈ లోక రక్షకుడు మరి లోకం నిమిత్తము ప్రాణం పెట్టడానికి వచ్చి ఉన్నాడని ఒక సత్యం మాత్రం వారికి తెలుసండి. ఆ సత్యాన్ని అయితే మరి ఆ తల్లి తన కడుపులో దాచిపెట్టుకున్నట్టుగా ఆ మర్మాన్ని ఎవరికి చెప్పలేదు. అంటే తనకు తర్వాత పుట్టిన బిడ్డలకి చెప్పుకోలేదు, ఇంకెవరికి చెప్పుకోలేదు, తన హృదయంలోనే దాచిపెట్టుకున్నట్టుగా వాక్యం చెప్తుంది. ఈవెన్ 12వ సంవత్సరంలో యేసుప్రభు వారు ఉన్నప్పుడు అప్పుడు యెరూషలేముకు వారు వెళ్తున్నప్పుడు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు తను తప్పిపోయాడు. యెరూషలేములో ఆగిపోతే వాళ్ళు వెతికి మళ్ళీ యెరూషలేముకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే ఆ తల్లి అడుగుతుంది, అయ్యా నీ నిమిత్తము నేను మీ తండ్రి వెతుకుతున్నాము కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి అంటా ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళిపోయావు, అలా మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయావు అంటే అప్పుడు తల్లితో చెప్తున్నాడు, అమ్మా నీకు తెలియదా నేను నా పరలోకపు తండ్రి అంటే నా తండ్రి యొక్క పనిలో నేను ఉన్నానని నీకు తెలియదా అని చెప్పేసి అన్నాడండి. అంటే తల్లికి జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఆ తల్లి కూడా మర్చిపోయిందేమో, అంటే తన బిడ్డ కదా, తన సొత్తు కదా, తనతోనే ఉంటున్నాడు కదా, తన కన్న బిడ్డలాగానే మరి ఆలోచించి ఆ ప్రేమలో మునిగిపోయిందేమో, లోకరక్షకుడు అన్న విషయాన్ని మర్చిపోయిందేమో ఆ తల్లి. కానీ ఇది మరలా జ్ఞాపకం చేస్తున్నాడు 12వ ఏట. మరి ఆ తర్వాత అంత మాత్రమే కాదు, ఇంకొక సందర్భంలో చూసినప్పుడు కూడా ఆ అమ్మ విషయంలో అంటే మరి తల్లి కొడుకుల మధ్యలో జరిగిన సందర్భాలను నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నానండి. యేసు యొక్క తల్లికి జరిగిన సందర్భాలు బైబిల్లో రాయబడినవి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానండి ఈరోజు. ఎందుకంటే ఆ తల్లితో పలికిన చివరి మాటని మరి దేవాదేవుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది మనం జ్ఞాపకం చేద్దాం, ఈరోజు ధ్యానిద్దామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి మరొక్కసారి కూడా మరి ఆ మొదటి అద్భుతం చేస్తున్నప్పుడు కానా విందులో ఉన్నప్పుడు ఆ వివాహానికి యేసుతో పాటుగా మరి ఆ తల్లి కూడా పిలువబడినది కాబట్టి ఆ ఇన్విటేషన్లో వారు ఉన్నారు కాబట్టి అప్పుడు కానాలో ఆ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరి దేవాది దేవుడు అని మర్చిపోయిందో మరి తెలిసి అడుగుతుందో తెలియదు, కానీ కుమారుడా ఇదిగో ఇక్కడ ఆ వైన్ ఆ ద్రాక్షరసం అయిపోయిందంటే కొంచెం దాని సంగతి ఏంటో చూడు అన్నప్పుడు తల్లితో జవాబిస్తాడు ఏంటంటే అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిజమే, ఆ తల్లి అడిగిన ప్రశ్నకి ఈ కుమారుడు ఇచ్చిన జవాబు ఆ సందర్భంలో ఏ ఉద్దేశంతో మాట్లాడి ఉన్నాడో మనకి తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజము, తను తల్లి చెప్పింది వెంటనే మరలా తర్వాత చేసి ఉన్నాడు. నీటిని ద్రాక్షారసంగా చేశాడు, అక్కడ లోటుని మరి ఆయన తీర్చేశాడు. తల్లి చెప్పిన మాటకి లోబడ్డాడు, లోబడలేదు అనడానికి లేదు. ఎందుకంటే విధేయత నేర్చుకున్నవాడు తల్లిదండ్రులను సన్మానించు అని మోసెస్ ద్వారా మరి మొదటి శ్రేష్టమైన 10 ఆజ్ఞలను రాపించిన వాడు మరి తల్లిదండ్రులను సన్మానించు, తల్లిదండ్రులని మరి గణపరచు అని చెప్పిన వాడు నెరవేర్చకుండా ఉండడండి. కానీ ఒకానొక సందర్భంలో శిష్యులతో పాటు 3.5 సంవత్సరాలు తను పరిచర్య చేస్తున్నప్పుడు మరి తన తల్లియు అన్న తమ్ముళ్ళు వచ్చినప్పుడు, అంటే అన్నలు లేరండి తమ్ముళ్ళు వచ్చినప్పుడు మరి ఏం జరుగుతుంది అంటే నీ కోసము మరి నీ తల్లియు నీ సహోదరులు వచ్చారు అని యేసుప్రభుకి కబురు చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా అన్నదమ్ములు, మరి ఇదిగో నా దేవుని చిత్తము నా తండ్రి చిత్తము చేయువారే అని చెప్పేసి అంటారండి. అందరూ అంటారు ఏంటంటే మేరీని కూడా తృణీకరించాడా అంటే కాదండి, అస్సలు కానే కాదు. అక్కడ నిజం చెప్పాలంటే అన్నదమ్ములు అక్కడ ఉన్న బ్రదర్స్ తన సహోదరులు దేవుని చిత్తం తెలియట్లేదు వాళ్ళకి, ఈయన దేవుని కోసం వచ్చాడని తెలియదు. యేసు ప్రభుని వారు ఒక వెర్రివాడిలాగానే చూస్తున్నారు. ఏం చేస్తున్నాడు ఏంటి, మాతో ఉన్న మా అన్ననే కదా ఏం చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, యథార్థ స్థితి గ్రహించలేకపోతున్నారు. తల్లి కూడా నిజం చెప్పలేదు కాబట్టి చెప్పట్లేదు. అంత మాత్రమే కాదు, యాక్చువల్గా తల్లిని కూడా అక్కడ ఎందుకు కాదంటున్నాడు అనేది కారణం మనకు తెలియదు, కానీ నిజం చెప్పాలంటే తన ఉద్దేశము వాళ్ళని తృణీకరించడం అనేది కాదండి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ప్రభు వారు ఏమంటున్నారు, ఎవరైతే నా తండ్రి చిత్తము చేస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరులు అని చెప్పేసి వాళ్ళే నా అక్క చెల్లెళ్ళు, వాళ్ళే నా అన్నదమ్ములని మాట్లాడతలేడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఆలోచన చేస్తారండి, దేవుని చిత్తము సంపూర్ణంగా నెరవేర్చి దేవుని చిత్తానికి లోబడిన వారిలో ఉన్నది ఎవరు తెలుసా అండి? యేసు ప్రభు తర్వాత లోబడింది మేరీ తల్లి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, మరి ఒక కన్యకగా ఉన్న స్త్రీ, ఒక యవ్వనస్తురాలు, నువ్వు ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు, పురుషుడి సంబంధము లేకుండా నీకు బాబు పుడతాడు, ఆ బాబుకు నువ్వు రక్షకుడని పేరు పెట్టాలి అని చెప్పేసి అన్నప్పుడు అమ్మో నాకు వద్దు, నాకు నింద, నాకు బాధ, నాకు వేదన అని చెప్పేసి ఒక మామూలు సామాన్యమైన స్త్రీలాగా తను త్రోసివేసుకోలేదు, వద్దనలేదు. కానీ మరి ఆ దూతతో చెప్పిన మాట ఏంటంటే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ దూత వచ్చి కూడా పలుకుతున్న మాట ఏంటంటే హైలీ ఫేవర్డ్ అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యు ఆర్ హైలీ ఫేవర్డ్ ఉమెన్ అంట. హల్లెలూయా. తర్వాత కూడా కుమారుని కనక ముందు గర్భము ధరించిన తర్వాత కూడా ఏమంటుంది తెలుసా? అందరూ కూడా లోకంలో ఉన్న వాళ్ళంతా నన్ను ధన్యురాలని అందరూ గాక అని చెప్పేసి తన దీన స్థితి నుండి హెచ్చింపు కలిగిన స్థితిలోకి మరి దేవాది దేవుడు చేసి ఉన్నాడు కాబట్టి అందును బట్టి ఆనందిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. అంత మాత్రమే కాదు, దూత వచ్చి ఇదిగో పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు కుమారుని కంటావు అని, గర్భవతి అయి కుమారుని కంటావు అని చెప్పేసి చెప్పినప్పుడు ప్రభా దేవుని చిత్తము నీ మాట చొప్పున పరలోకంలో ఉన్న తండ్రి చిత్తమే నా పట్ల జరుగునుగా. కానీ గొప్ప
గొప్పగా లోబడిన స్త్రీ, ఆ దేవుడికి విధేయత చూపించిన స్త్రీ, అలాగే దేవుని మాటకి, దేవుని ఇచ్చిన వాగ్దానానికి, మరి దేవుడు చెప్పిన ఆజ్ఞకి అవును గొప్పగా లోబడిన స్త్రీ ఈ మేరీ అమ్మ అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మరియమ్మ తల్లిని మనం ఎంతగానో గణపరచవలసిన వారుగా ఉన్నాం. నిజమే, ఆమెను పూజింపకూడదు కొంతమంది చేస్తున్నట్టుగా. నేను దాని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. మనము ఎవరిని కూడా మరి దేవుని కంటే, యేసు కంటే ఎక్కువగా హెచ్చించడానికి వీలు లేదు. అందరూ కూడా యేసు ప్రభు తర్వాతనే మనము చూడాలి. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి కొన్ని సిద్ధాంతాల్లో కొన్ని నెగిటివ్స్ ఉండొచ్చు, నాకు అది అవసరం లేదండి. కానీ ఈరోజు మనము శిలువ పైన పలుకుతున్న యేసు ప్రభు యొక్క మాటలు మనం ధ్యానిస్తుండగా ముందు తల్లి గురించి మనము క్లుప్తంగా మనం ధ్యానించున్నాం. చూడండి, ఆ తల్లి కుమారుల బంధం అనేది మరి లోకానుసారంగా తల్లి బిడ్డలు ఎలా ఉంటారో ఆ రీతిగానే ఉన్నారు. నేను దేవుణ్ణి కదా అని గొప్పగా తను లేడు, కానీ తన తల్లితో ఉన్నాడు, తన తల్లితో జీవించాడు, తన తల్లికి పోషణ విషయంలో సహాయం చేశాడు, కుటుంబ బాధ్యతల విషయంలో సహాయం చేశాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోతే మరి కుటుంబాన్ని విడిచిపెట్టకుండా నమ్మకమైన కుమారుడిగా 30 సంవత్సరాలు మరి కుటుంబ పోషణ చూసినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తన సంపూర్ణమైన పిలుపు వచ్చినప్పుడు, 30 ఏళ్ల వయసు వచ్చినప్పుడు, అప్పుడు మరి దేవాది దేవుడి పిలుపు మేరకి మరి బాప్తిజమును కూడా తీసుకొని మరి తర్వాత ఆయన సేవలోకి ముందుకు సాగాడు. సంపూర్ణంగా బలియాగం కూడా అయ్యాడు. 3.5 సంవత్సరాల తర్వాత. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ శిలువ పైన మరణించడానికి ముందు మరి అక్కడ మాట్లాడుతున్న మాట, అమ్మా ఎదుగో చూస్తున్నాడు, ఆ తల్లి వెంబడిస్తుంది, ఆ కుమారుని వెంబడిస్తుంది, ఆ తల్లి ఏడుస్తుంది, ఆ తల్లికి బాధ కలుగుతుంది కుమారుడిని మరి ఆ రీతిగా చూస్తూ ఉంటే, ఆ సమయంలో ఆ తల్లిని ఒంటరిగా విడిచిపెట్టడానికి దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆ దేవాది దేవుడు మరి ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి, నేను బాధపడాల్సిన అవసరం లేదు, ఇదిగో నా స్థానంలో నేను నీకు ఇదిగో యోహాన్ అనే శ్రేష్టమైన కుమారుణ్ణి, అంటే మంచి ప్రేమ కలిగిన వాడు, ఎప్పుడు యేసుప్రభుని హత్తుకొని ఉన్నవాడు, అంటే యేసుప్రభుని హత్తుకొని ఉన్నాడు అంటే నేను నమ్ముతున్నాను ఏంటి అంటే ఆ తల్లి గురించి కూడా మరి బాగా తెలిసిన వాడు. కాబట్టి మరి అతనైతేనే ఆ తల్లిని ఆదరించగలడు, ఓదార్చగలడు. నిజంగా ఎన్ని రోజులండి నిజం చెప్పాలంటే, ఆ తర్వాత 3వ రోజు యేసుప్రభు లేస్తాడు. అందరికీ కనిపించినట్టుగా తల్లికి కూడా కనిపించి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎంత ధన్యురాలండి ఆ స్త్రీ. నిజంగా దేవునికి మహిమ కలుగును కాక. ఆ గొప్ప స్త్రీ నిజంగా చెప్పాలంటే ఆమె దేవుని చిత్తం చేయలేని మనిషి కాదండి, ఆమె దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన స్త్రీ అండి యేసు ప్రభు తర్వాత ఈ లోకంలో మనము ఆలోచన చేస్తే. కాబట్టి ఆమెని దేవుడు ఎప్పుడు, యేసు ప్రభు వారు ఎప్పుడు కాదనలేదు. కానీ ఆ సందర్భంలో మరి వేరే వారితో మాట్లాడడానికి ఆ రీతిగా ఆ మాటని మరి వాడుకున్నాడేమో మనకు తెలియదు. ఏదేమైనా కానీ ఇక్కడ ఆ తల్లిదండ్రులను సన్మానించాలి అని చెప్పిన ఆ మాటని నెరవేర్చుకుంటూ ఆయన చేస్తున్నట్టు ఆ ఒంటరిగా ఉన్న తల్లి, ఎందుకంటే భర్త కూడా లేడు, మిగతా కుమారులు వారు ఎవరి జీవితం వారు ఉన్నారేమో, యేసు ప్రభునైతే ఈమె వెంబడిస్తుంది కాబట్టి, యేసు ప్రభుకి వారు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మరి ఈ తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత తన శిష్యులలో శ్రేష్టమైన శిష్యుడైన యోహానికి అప్పచెప్తూ, యోహానుతో ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో యోహాను ఏంటంటే ఇదిగో నీ తల్లి అని చెప్పంగానే వెంటనే ఆ కుమారుడు, ఆ యోహాను అనే కుమారుడు ఈ తల్లిని చేర్చుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మరి తను జీవించినంత కాలం మరి యోహాను గారితో ఉందని మరి మనం అనుకుంటా ఉంటాం. సరే, హిస్టరీలోకి వెళ్ళిపోతే ఆ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళింది, మరి యోహాను గారు పద్మాస్కి వెళ్ళినప్పుడు మరి ఆమె ఎక్కడ ఉంది, వీరు సేవ చేస్తున్నప్పుడు ఆమె ఎక్కడ ఉంది అనేది మనకి బైబిల్లో రాయబడలేదు. కానీ ఒకటి మాత్రం సత్యం అండి, మరి యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత 50 దినముల పాటు మరి వారితో మాట్లాడుతూ తిరుగుతున్న టైంలో యేసు ప్రభువుతో పాటుగా తల్లి కూడా ఉందని నేను నమ్ముతున్నాను. అంత మాత్రమే కాదు, ఆ మేడ గదిలో కూడా 120 మందితో పాటుగా మరి మేరీ అమ్మ కూడా ఉన్నట్టుగా ఆమె కూడా పరిశుద్ధాత్మను చూడండి, పరిశుద్ధాత్మ చేత గర్భవతి అయిన ఆ స్త్రీ పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు, కానీ నీలాగా నాలాగా మిగతా వారి లాగానే మరి మేడ గదిలో ఉన్నప్పుడు తను పరిశుద్ధాత్మను పొందుకుని తను కూడా దేవుని సేవలో ముందుకు సాగిందని నేను నమ్ముతున్నాను. ఏంటంటే తను కన్న కొడుక్కే శిష్యురాలుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత కాదన్నా ఆయన దేవాది దేవుణ్ణి మోసిన గర్భం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ తల్లికి కావాల్సిన ఓదార్పు, ఆ తల్లికి కావాల్సిన మరి ఆ ధైర్యం అనేది ఆ సమయంలో ఆ స్త్రీని ఒంటరిగా విడిచిపెట్టడం ఆ యేసు ప్రభుకి ఇష్టం లేదు. కాబట్టి ఆ రీతిగా అప్పగింపులు అనేది చేసి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఎంతో మందిని నోరారా అమ్మ అని పిలిచాడండి ఆ దేవాది దేవుడు. ఎంతోమందినో పిలిచి ఉన్నాడు. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆ జీవితంలో ఆయన మనల్ని అమ్మ అని సంబోధిస్తూ ఉన్నాడు. పాపం చేసిన స్త్రీని అమ్మ అని పలకరిస్తున్నాడు, సమరయ స్త్రీని అమ్మ అని పలకరిస్తున్నాడు. అలాగే పాపము చేసిన స్త్రీని అమ్మ నిన్ను ఎవరు కొట్టలేదా అని అమ్మ అని పలకరిస్తున్నాడు. అవునండి, ఆయన నోరారా అందరినీ అమ్మ అని పిలుస్తున్నాడు స్త్రీలని. ఎంతో గొప్ప ప్రేమ కలిగిన ప్రేమ కరుణామయుడండి ఈ తండ్రికి. మరి నిజంగా మరి ప్రతి ఒక్క స్త్రీ యొక్క హృదయము తెలుసు కాబట్టి, ప్రతి ఒక్క స్త్రీని ఆయన గుర్తిస్తున్నాడు కాబట్టి, స్త్రీ అంతరంగంలో ఉన్న వేదన, బాధ, దుఃఖము, ఆవేదన, కుటుంబ
కుటుంబం పట్ల ఉండే అన్నీ కూడా ఆ తండ్రి అర్థం చేసుకున్నాడు కాబట్టి స్త్రీని ఘనపరుస్తూ ఉన్నాడు, స్త్రీని ఘనపరిచి ఉన్నాడు, స్త్రీనే వాడుకున్నాడు తను ఈ లోకానికి రావడానికి, స్త్రీనే వాడుకొని తన గొప్ప శిల్వ కార్యానికి ముందుగా మరి స్త్రీ ద్వారానే అభిషేకించబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మరి ఈ లోకంలో ఉన్న ఈ సంఘాన్ని కూడా మరి సార్వత్రిక సంఘంగా పిలువబడుతున్న సంఘానికి కూడా ఆయన మరి ఏమని పెళ్లి కుమార్తె సంఘం అని ఒక స్త్రీని పలకరించినట్టుగా మరి పలకరిస్తున్నాడు. మరి నిజంగా దేవాది దేవుడు స్త్రీల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పదని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి యోహాను గారు ఎవరనేది చూస్తే అతను మరి ఉరుముడి వారిలో ఒకడిగాను, మరి అలాగే జెబెది అనే వ్యక్తికి కుమారుడుగాను ఉన్నాడు. అవునండి, వీళ్ళిద్దరు అన్నదమ్ములై ఉన్నారు, యోహాను అలాగే యాకోబు. వీరిద్దరిని కూడా ఉరుముడి వారుగాను అలాగే మరి దేవునికి అంటే యేసు ప్రభుకి చాలా దగ్గరగా ఉన్న వారుగా ఉన్నారండి. అయితే ఒకానొక సందర్భంలో మరి వాళ్ళ తల్లి వచ్చి, అయ్యా నీవు నీ రాజ్యంలో నా కొడుకులని ఇద్దరిని కూడా ఒకరిని కుడివైపు ఒకరిని ఎడమ వైపు నువ్వు కూర్చోబెట్టుకొని ఆ తల్లి కోరుకుంటుందండి. నిజం చెప్పాలి అంటే ఆ తల్లి కోరిన కోరిక నెరవేర్చబడడం నా చేతిలో లేదు. అంటే నాకు తెలియదు, ఇది పరలోకంలో తండ్రే చెప్పగలడు, నాకు సంబంధం లేదు. కానీ ఆ తల్లి వచ్చి అడిగిన కోరికను మాత్రం నెరవేర్చుకున్నాడు. ఎలా తెలుసా? తనకు ఒక తల్లి ఉందని తెలిసి కూడా ఇదిగో శ్రేష్టమైన ధన్యతని నా తల్లిని నీ తల్లిగా చూసుకోమని అప్పచెప్పిన ధన్యత, గొప్ప ధన్యత మరి ఇక్కడ యోహాను భక్తుడు మరి యేసు ప్రభు నుండి పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈవెన్ మనం రూపాంతర కొండ మీద గురించి మనం ధ్యానిస్తే అక్కడ కూడా మరి ఇద్దరు కొడుకులతో పాటుగా పేతురుని, అంటే ఈ ఇద్దరు కొడుకులనే ఆ తల్లి అడిగిన ఈ ఇద్దరు కొడుకులనే మరి కుడి పక్కన ఎడమ పక్కన అని కాదు, కానీ మరి ఆయన రూపాంతరము అనుభవం పొందుకుంటున్న ఆ దృశ్యాన్ని, ఆ గొప్ప దర్శనాన్ని చూసే భాగ్యం వీరిద్దరికీ మరి దేవాది దేవుడు ఇచ్చాడు. చూడండి, నేను అదే చెప్తాను చాలామందికి, అమ్మలారా నా కోసం కాదు మరి మీ కోసం మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి, ఏడవండి అని చెప్పేసి ఆ సిలువని మోసుకుంటూ వెళ్తున్నప్పుడు అందరూ ఆ స్త్రీలంతా ఏడుస్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఆ స్త్రీలతో, అమ్మలారా అక్కలారా మీరు నా కోసం ఏడవకండి, మీ కోసము మీ పిల్లల కోసం ఏడవండి అని గొప్ప ఆజ్ఞ ఇచ్చినట్టుగా చూస్తాము. అయితే ఆ దేవాది దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మనకేం మాట్లాడుతున్నా అంటే, మనము మన పిల్లల నిమిత్తం ఏడ్చినప్పుడు, మన పిల్లల నిమిత్తం మనం ప్రార్థన చేసినప్పుడు, మన కోసం మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పకుండా జవాబిచ్చేవాడిగా ఉన్నాడు. అందుకే నేను ప్రతి స్త్రీతో చెప్తా ఉంటాను, ఎంతోమంది ప్రార్థన అవసరత కోసం ఫోన్ చేసిన వారితో నేను చెప్తా ఉంటాను, ఏంటి తెలుసా, అమ్మ ఈ లోకంలో దేవాది దేవుడు ఎవరి ప్రార్థనైనా తృణీకరిస్తాడేమో, కానీ మరి యేసు ప్రభు వారు ఒక తల్లి చేసే ప్రార్థన తన బిడ్డల నిమిత్తము, అలాగే ఒక భార్య చేస్తున్న ప్రార్థన తన భర్త నిమిత్తం దేవుడు తృణీకరించాడు అని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును, మీ పిల్లల కోసం కానీ మీ భర్త కోసం కానీ మీరు ఒక స్త్రీగా నిలబడి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థనకి జవాబు వస్తుంది. యథార్థమైన కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని మరి మీకు దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రీఖాబా షిఖందరని కాసిక తురిహలబ. అవునండి, ఈ మూడవ మాటలోకి వెళ్ళి మనం నేర్చుకుంటున్న సత్యాలు. అవును, మరి మేరీ అమ్మ ఎంత గొప్ప ధన్యురాలంటే మరి విశ్వాసంలో మరి గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీగా ఉంది, విధేయతలో మరి గొప్ప విధేయత కలిగిన స్త్రీలాగా ఉంది. అవును, దేవుని చిత్తం పరలోకమున తండ్రి చిత్తము నెరవేర్చిన దానిలో గొప్పగా ఉంది. అలాగే యోహాను కూడా మరి దేవునికి దగ్గరగాను మరి యేసు ప్రభువుని ఎప్పుడు హత్తుకొని ఆయనతో పాటుగానే మరి 3.5 సంవత్సరాలు నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. మరి వీరిద్దరి బంధం తల్లి కొడుకుల బంధముగా దేవుడు మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో కూడా మన జీవితంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. అందుకే ఎవరినైనా చూడంగానే అమ్మా అని పలకరిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రీఖాబా షరబా. అవును, అమ్మ అనే పిలుపులో ఉన్న గొప్ప మర్మం అనేది మరి ఎవ్వరికీ అర్థం కాదండి. అంటే అర్థం కాదంటే వర్ణించలేమండి. నేను ఏమంటున్నానంటే అర్థం కాదు, ఆ పాదాన్ని మనము ఎవరము కూడా వర్ణించలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సాక్ష్యం చెప్తానండి దేవుని నామంలో. నేను నా జీవితంలో నేను రక్షింపబడింది 2008లో అయినా కూడా మరి నేను వెళ్తున్న సంఘంలో ఇట్లా 7 మాటలు ఉంటాయి అన్న విషయం నాకు తెలియదు. అయితే మరి నేను అనుకోని రీతిగా ఎక్కువ అప్పుడు ఆ సమయంలో కొంచెం పుస్తకాలు చదివే అలవాటు ఉంది. దేవుని పుస్తకాలు తెచ్చుకొని చదివేదాన్ని. అప్పుడు సిలువ పైన పలికిన 7 మాటలు అనే ఒక పుస్తకము నాకు అనుకోకుండా దేవుడు అద్భుతంగా ఇవ్వడం, దాన్ని నేను చదవడం అనేది జరిగిందండి. అప్పుడు నాకు తెలియదు, ఓహో ఇలా సంఘాలలో 7 మాటలు పంచుకుంటారన్న విషయం నాకు తెలియదు. అంటే నేను వెళ్తున్న సంఘంలో అలా చెప్పేవాళ్ళు కాదండి 7 మాటలని. మామూలుగా సువార్త చెప్పేవాళ్ళు, మామూలు వాక్యం ఉండేది, గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్ ఉండేది. అయితే మరి నేను ఒకసారి ఆశపడ్డాను. అయితే మరి ఇలా 7 మాటలు చెప్పే సంఘానికి నేను ఒకసారి వెళ్ళాలి అని చెప్పేసి నేను మా సంఘానికి కాకుండా ఇంకొక సంఘం ఎక్కడైతే 7 మాటలు మరి అన్నీ కూడా ధ్యానిస్తారో ఆ సంఘాన్ని మరి నేను కనుక్కొని వెళ్ళడం అనేది జరిగిందని. అయితే ఆ సమయంలో మరి ఒక మాట, ఇప్పుడు మరి మనం ధ్యానిస్తున్నట్టుగా ఒక్కొక్క మాట వారు క్లుప్తంగా చెప్తూ మరి ఆకు 3-4 గంటల ఆరాధన సమయంలో చెప్తున్నప్పుడు మరి 3వ మాటని నాకు గుర్తుందండి. అది 2013లో జరిగిన సంఘటన. మరి 3వ మాటని అమ్మ గురించి మరి అక్కడ
ఉన్న ఒక పాశ్రమ గారు మరి అమ్మ గురించిన మాట అంటే ఈ వాక్యము ఈ మాట ఈ మూడో మాట యేసుప్రభు వారు పలికిన మూడో మాట చెప్తా ఉన్నప్పుడు నిజంగా నాకు ఆత్మదేవుడు నన్ను అభిషేకించంటే నేనైతే కాంగ్రిగేషన్లో కూర్చొని ఉన్నానో మరి అక్కడ ఆ తల్లి నుండి అయితే వాక్యం వస్తూ ఉంది, నేను వింటున్నాను, నాకేం అర్థమవుతుంది. అయితే ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించి నాకు చక్కటి పాటనిచ్చాడని దేవునికి స్తోత్రం కల. అదే టైంలో నేను ఈ పాట రాయడం అనేది జరిగింది. మరి నాకు ఎందుకో తెలియదు, నేను ఈ పాటని అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే ముస్లిం అమ్మమ్మల మధ్యలో స్త్రీల మధ్యలో మరి నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు అంటే కాంగ్రిగేషన్గా మేము అంటే కొంతమంది మళ్ళీ కూర్చొని గుంపు ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ఈ పాట పాడడానికి ఇష్టపడతాను, వాళ్ళు ఎంతో ఆనందిస్తూ ఉంటారు. మరి ఈరోజు మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని మరి ఈ పాట కొరకు సమర్పిస్తున్నానని దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ పాటతో దేవుడు మన మధ్యలో మరి ఆయన మహిమ పొందుకొనును గాక. రీఖబా షికందరబా సిక్కదరబా మరలా చెప్తున్నానండి, ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎవరిని విడిచిపెట్టాడు, ఏ తల్లిని విడిచిపెట్టాడు, ఏ తండ్రిని విడిచిపెట్టాడు, ఏ బిడ్డని విడిచిపెట్టాడు. ప్రతి ఒక్కరి కోసం ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. నువ్వు ఎలాంటి దానివైనా సరే, నువ్వు ఎలాంటి వాడువైనా సరే ఆయన నీ కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన నీ కోసం మరి తప్పించిపోతున్నాడు. ఆయన మనల్ని గొప్పగా చూస్తూ ఉన్నాడు. నువ్వెంత పాపపు స్త్రీనివైనా కానీ అమ్మా అని నోరారా పిలుస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. రీఖాబాషర నమసిక తురి హల్లబాషందర బాబా. అమ్మా అని పిలచిన నా యేసయ్యా, ఈ రీతిగా నీకు నేను చోల పాడనయ్యా. నన్ను అమ్మా అని పిలిచిన యేసయ్యా, ఈ రీతిగా నీకు నేను చోల పాడనయ్యా. నన్ను అమ్మా అని పిలిచిన నీ స్వరము విన్న నేను, నన్ను అమ్మా అని పిలిచిన నీ స్వరము విన్న నేను, ఏ రీతిగా నీ కొరకు జోల పాడనయ్యా, ఏ రీతిగా నీ కొరకు జోల పాడనయ్యా. అమ్మా అని పిలచిన నా యేసయ్యా, ఈ రీతిగా నీకు నేను చోల పాడనయ్యా. నన్ను అమ్మా అని పిలచిన యేసయ్యా, ఈ రీతిగా నీకు నేను చోల పాడనయ్యా. నిన్ను చూడలేని ఈ కళ్ళతో, నిన్ను చూడలేని ఈ కళ్ళతో, ఏ రీతిగా నిన్ను ముద్దాడనయ్యా, ఏ రీతిగా నిన్ను ముద్దాడనయ్యా. నన్ను అమ్మా అని పిలచిన యేసయ్యా, ఏ రీతిగా నీకు నేను చోల పాడనయ్యా. నన్ను అమ్మా అని పిలచిన యేసయ్యా, ఏ రీతిగా నీకు నేను చోల పాడనయ్యా. ఒంటరి నా జీవితాన నే ఉండగా, ఒంటరి నా జీవితాన నేనుండగా, నా తోడుగా నిలిచావా నా అండగా, నా తోడుగా నిలిచావా నా అండగా. అమ్మా అని పిలచిన నా యేసయ్యా, ఈ రీతిగా నీకు నేను జోల పాడనయ్యా, ఏ రీతిగా నీకు నేను జోల పాడనయ్యా. మోడు బారిన నా జీవితమును అహరోను కర్రెవళ్ళ చిగురింపజేసి, ద్రాక్షావల్లి వలె ఫలయింపజేసిన నీ అమ్మా అని పిలచిన నా యేసయ్యా, ఏ రీతిగా నీకు నేను జోల పాడనయ్యా, ఏ రీతిగా నీకు నేను జోల పాడనయ్యా. నిజము కాదండి, మనం ఏ రీతిగా ఆయనకి జోల పాడగలము, ఆయనకి ఏ రీతిగా మనము కృతజ్ఞతలు చెల్లించగలము, ఆయనకి మనము ఏ రీతిగా మరి నిజంగా ఏమి చెప్పగలమండి. ప్రతి స్త్రీని కూడా ఆయన అమ్మ అని నోరారా పిలుస్తున్న ఆ తండ్రి దేవుని కౌగిట్లోకి మనం వెళ్ళగలమా అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ పాట పాడుతుండగా ఒక సందర్భం అండి, నిజంగా చెప్పాలంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే నిజమే. నేను ఒకరోజు మదర్స్ డేలో నేను నా అనుభవాన్ని చెప్తున్నాను. అయితే ఈ పాట పాడడం వెనకాలన్న మరి సాక్ష్యము, అలాగే అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమార్తె అని చెప్పేసి సమర్పించినట్టుగా దేవానికి స్తోత్రం కలుగును గాక. రిఖబా షికందరబా సిహిందిరి హెలబా
ఆయన గొప్ప దేవుడు అండి. మరి ఒకానొక సంవత్సరము మరి నేను రక్షణలోకి వచ్చిన 2-3 సంవత్సరాల గ్యాప్లో జరిగిన సందర్భం అండి. ఆ రోజు మదర్స్ డే అండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మదర్స్ డే రోజు నేను మామూలుగా మరి ఒక్కదాని చర్చికి వెళ్ళి వెనక్కి వస్తా ఉన్నాను. ప్రభా ఈరోజు మదర్స్ డే కదా, ఈరోజు మదర్స్ డే కదా ప్రభా, నాకు అన్నీ అయిపోయావు కదా. నిజంగా చెప్తున్నానండి, మరి మీరు అపార్థం చేసుకోకూడదు. ప్రభా నాకు అన్నీ అయిపోయావు కదా, నా భర్త అయిపోయావు, నాకు తండ్రి అయిపోయావు, నా స్నేహితుడు అయిపోయావు, నాకు అన్నవైపోయావు, అక్కవైపోయావు, అన్నీ అయిపోయావు, నా బోధకుడు అయిపోయావు, నాకు భర్త అయిపోయావు, నువ్వు నాకు అన్నీ అయిపోయావు కదా ప్రభా. మరి ఈ మదర్స్ డే రోజు ప్రభా నాయన నాకైతే బిడ్డలు పుట్టే పరిస్థితి లేదు కదా, ఇంకా నేను నీకు సమర్పించుకున్నాను కదా, మరి నాకు నువ్వు బిడ్డవైతావా ప్రభు అని ఒక అమాయకంగా ప్రశ్నించుకున్నానండి. నిజంగా నాకు బాగా గుర్తుంది ఆ రోజు. ప్రభా తప్పైపోయిందయ్యా, నిన్ను ఈ మాట అనొచ్చా నేను, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా నోట్లోకి వెళ్ళి ఇలాంటి పిచ్చి మాట ఎందుకు వచ్చింది ప్రభా, క్షమించయ్యా, నువ్వు నా తండ్రివి, నాలో నా భర్తవై ఉన్నావు, నువ్వు నా స్నేహితుడివై ఉన్నావు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, ఈ మాట నేను అనకూడదు. ఆ ధన్యత మేరీ అమ్మ మాత్రమే పొందుకుంది ప్రభా, నీకు స్తోత్రమయ్యా తల్లి, ఇంత ధన్యురాలని చెప్పేసి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నానండి. నిజంగా చెప్పాలంటే ఒకానొక టైంలో నేను దేవునిలోకి రాకముందు మరి మీకు సాక్ష్యం నేను చెప్పాను ఎన్నోసార్లు, కానీ మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, నేనున్న ఒక ఇంట్లో అంటే మేము రెంట్కున్నప్పుడు ఆ టైంలో నేనున్న బాధకి వేదన పడుతుంటుండగా మరి నాకు తెలియకుండానే మరి కావాలని కోపంతో వేదనతో ఏంటంటే యేసు ప్రభు వారు అలాగే పక్కనే మేరీ అమ్మ ఫోటో ఒకటి ఉంటే మరి ఆ ఫోటోని నేను తీసి కింద పడేసి, మీరు దేవుళ్ళ నా పరిస్థితి ఇలా అయితే మీరు చూస్తున్నారా అని. అంటే నాకు అసలు నేను హిందూ అమ్మాయినండి, కానీ ఆ ఓనర్స్ క్రిస్టియన్స్ అవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ క్రీస్తు ఫోటోని మరి నేను అలాగే పెట్టుకోవడం అనేది జరిగింది. కానీ ఆ ఫోటో నేను తీసేయలేదు, ఎవరూ తీసేయలేదు, అలాగే ఉంది. కానీ ఆ రోజు వేదన పడుతూ ఏ దేవుడు నాకు సహాయం చేయట్లేదనే బాధతో నేను ఉన్నప్పుడు ఆ టైంలో ఎదురుగా ఉన్న యేసు మేరీ అమ్మ ఫోటోను తీసి నేను కాలు కింద పడేసి తొక్కి పడేశానండి. ఆ తర్వాత మళ్ళీ తీసి క్షమించని అనుకున్నాను. కానీ అది జరిగిన తర్వాత విత్ ఇన్ 1 year అండి, సంవత్సరం లోపల దేవుడు నన్ను ఆకర్షించుకున్నాడు, రక్షించుకున్నాడు. నాకు అప్పుడు ముందులో అయితే గుర్తులేదు, కానీ తర్వాత ప్రభా నీ ఫోటోని, నీ తల్లి ఫోటోని నేను తొక్కి ఉన్నా కూడా ఈ పాపిష్టి కాళ్ళని నీ సువార్త కొరకు వాడుకుంటున్నావా ప్రభా అని చెప్పేసి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించా ఉన్నాను. అలాంటి నేను సడన్గా మదర్స్ డే రోజు ప్రభా నాకు నువ్వు అన్నీ అయ్యావు కదా ప్రభా, నాకు కుమారుడు అవుతావా అని సడన్గా నోరు జారి నేను పలికినప్పుడు తర్వాత వాక్య రూపంలోనే ఇదిగో ఎవరైతే నా పరలోకంలో తండ్రి చిత్తం నెరవేరుస్తారో వారే నాకు తల్లియు అలాగే తండ్రి వారే నాకు సహోదరులు అయి ఉన్నారు అని చెప్పేసి ఆ మాటని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసి నాకు చూపించి నా ఎదుట పెట్టి ఉన్నాడండి. నిజంగా చెప్పాలి అంటే నేనేమంటున్నానంటే యేసు ప్రభు నా కొడుకు అని చెప్పడానికి ఆ మాట కాదండి, కానీ ఆయన నోరారా అమ్మా అని మరి పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతోమంది నన్ను అమ్మాని పిలుస్తున్నారేమో, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆయన నోటితో కూడా ఒక స్త్రీని సంబోధించే విధానంలో అమ్మా అని పిలుస్తున్నాడు. అందులో మరి ఏ రకమైన మర్మం ఉన్ననో దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అమ్మా అని చక్కగా మరి బైబిల్లో పాపపు స్త్రీలని ఎంతోమంది స్త్రీలని పలకరిస్తున్న ఆ తండ్రి దేవాది దేవుడు ఇక్కడ అమ్మతో తన కన్న తల్లితో మాట్లాడుతున్నమాట. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి ఆ తల్లిని ఒంటరిగా విడిచిపెట్టకుండా బాధ్యతని ఇంకొక వ్యక్తికి అప్పచెప్తున్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఆయన మనకి సమస్తమై ఉన్నాడండి. ఆయన మనల్ని అమ్మా అని నోరారా పిలుస్తున్నాడు. అంటే ఆ వాక్యము అది గుర్తొచ్చినప్పుడు అమ్మ కోసము తను చేసిన పలికిన చివరి మాటని మరి ఆ 7 మాటలు ఒక మాటగా ఆ ధ్యానాన్ని నేను మొదటిగా మరి నేను సెలవు ధ్యానాల్లో ఆ గుడ్ ఫ్రైడే రోజు నేను మొదటిసారిగా 2013లో విన్నప్పుడు అక్కడ వింటుండగా ఆత్మదేవుడు నన్ను నింపి పళ్ళకిచ్చిన ఈ పాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను నిజంగా నేనే పాటిదాన్ని అండి, నిజంగా మాట్లాడడానికి యోగ్యత లేదు, అర్హత అంతకన్నా లేదు, కానీ ఆయన కొరకు నిలబెట్టుకున్నాడు. ఆయన మనకు సమస్తమై ఉన్నాడు, ఆయన మనకు అన్నీ అయి ఉన్నాడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఏ సమయంలో ఏమి కావాలో అన్నీ ఆయన చూసుకుంటాడు. అవును, ఆయన గొప్ప దేవాది దేవుడు. నీ జీవితంలో ఏ లోటు నీకున్నానో ఆ లోటులో మరి ఆయన సంపూర్ణం చేసి ఆయన ముగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం. ఈ సమయంలో ఉన్న పాట మీ పాసనిధికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు. అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఉన్నవాడు వనవాడు తండ్రి అయ్యా, నీకు 1000 కోట్ల వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభా అమ్మ అని పలికిన మాటని బట్టి అలాగే నీ ప్రియ స్నేహితుడితో నువ్వు పలికిన మాటని మేము ధ్యానించి ఉంటుండగా ఈ 3వ మాటను బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.